కథాస్రవంతి తెలుగు తల్లి కెనడా మాసపత్రిక నిర్వహించిన శ్రీమతి ఎర్రమిల్లి సత్యవతి వెంకటరత్నం గారి స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ అమ్మను విసిగించే చిన్నమ్మాయి. రచన శ్రీమతి శశికళ ఓలేటి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలు. మధ్యాహ్న సమయం. వీధులన్నీ నిర్మానుష్యం. ఇరుగు పొరుగు బుద్ధిగా తలుపులేసుకుని ఇళ్లలో కొనుకు తీస్తున్నారు. గాలి స్తంభించి ఆకులు కూడా కదలకుండా గాడుపులకు తలలు వాల్చేశాయి. నూతిగట్టు మీద దాహానికి అరుస్తున్న కాకి గొంతు తప్ప మారు శబ్దం లేదు. అరగంట క్రితమే భోంచేసి వంటిల్లెత్తిపెట్టుకుని అమ్మ వసారా గదిలో కూర్చుని పాత నోట్స్ పుస్తకంలో మిగిలిపోయిన తెల్ల కాగితాలతో చిత్తు పుస్తకాలు కుడుతున్న ఇద్దరు అబ్బాయిలను, అష్టాచెమ్మ ఆడుతున్న ఆడపిల్లలను గట్టిగా కేకేసి మధ్యగదిలోకి వచ్చి పడుకోమని కేకేసింది. అదే అదనుగా అక్క చేతిలో ఓడిపోతున్న చిన్నమ్మాయి గవ్వలు విసిరేసి ఆటంతా కలిపేసి లోపలికి చక్కపోయింది. మరి అప్పగారు ఊరుకుంటుందా? చెల్లెల్ని తరిమి పట్టుకుని వీపోంచి 2 గుద్దులేసింది. చిన్నమ్మాయికి ప్రతిక్రియకు అవకాశం ఇవ్వకుండానే అమ్మ మధ్యలోకి వచ్చి హాల్లో తడిదుప్పట్లేసి పైన చాపలేసిన పక్కల మీదకు రెక్కలట్టుకొచ్చి లాక్కొచ్చి కొదేసింది. అన్నగారులు అక్కయ్య పక్కున నవ్వుతూ ఉంటే మా పౌరుషం పొడుచుకొచ్చింది చిన్నదానికి. చుట్టూ కట్టిన వట్టి చాపలను నీళ్లు చల్లి తడిపి అమ్మ పిల్లలతో పాటు నడుం వాల్చింది. ఫ్యాన్ కిందే పడుకున్న చిన్నమ్మాయిని కాళ్లు పట్టి లాగేసి దౌర్జన్యంగా పెద్దన్నయ్య ఆ స్థలంలో పడుకుండిపోయాడు. మూసుకున్న కళ్ళ వెనుక వాళ్ళందరి నవ్వులు ఊహించుకుని చిన్నమ్మాయికి కోపం నసాడానికి అంటింది. నిద్రపోనని భీష్మించి కూర్చుంది. అమ్మ కసిరి అయితే వరండాలకు పో అని అరిచింది. చిన్నమ్మాయికి ఇట్టిట్టే అలకలు కదా, పైగా అలకలన్నీ అమ్మ మీదే. ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? సరే, చేసేది లేక కటకటాల గదిలోకి వచ్చింది. ఎండగాడుపు వెచ్చగా కొట్టింది మొహానికి. 10 ఏళ్ల వయసున్న లేత చెంపలు ఒక్కసారి భగ్గుమన్నాయి. అమ్మాయి దుడుకుతనంలో అమ్మాయిలకి ఎక్కువ, అబ్బాయిలకి తక్కువ. కటకటాల గదిలో వాళ్ళ నాన్నగారు పిల్లలు పుస్తకాలు బొమ్మలు పెట్టుకోవడానికి జరుపుకునే తలుపులుండే చక్కని గూడులు కట్టించారు. చిన్నమ్మాయి శబ్దం చేయకుండా అక్క గూడు తెరిచిందా ఒక్కసారి మనసు భగ్గుమంది. తీరువుగా ఒక పద్ధతిలో సర్దుకున్న పుస్తకాలు పక్క, తన వాటాకి నాన్నగారు పంచిన 10 అమరచిత్ర కథలు, గుండ్రటి చాక్లెట్ డబ్బాలో పూసల బొమ్మలు అల్లే సామగ్రి, 2 అందమైన స్పాంజి గౌన్లు వేసుకున్న అమ్మాయి బొమ్మలు, పెద్దమ్మాయికి వాళ్ళ బాబాయిలు మేనత్తలు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్లో కొనిపెట్టిన రకరకాల పొళ్ల గాజులన్నీ గాజుల మల్లారంలా ఓ సిల్క్ తాడుతో కట్టి అలాగే భద్రంగా దాచుకున్న నాన్నగారు కలకత్తా నుండి తెచ్చిన అద్దాల సంచి, సగం అల్లి ఉంచిన క్రోషియా టేబుల్ మ్యాట్, నీడిల్స్, ప్రతీదీ ఒక పద్ధతిలో ఉండవలసిన తీరులో ఉండవలసిన స్థలంలో సర్దుకుంది ఆ పెద్దపిల్ల. చిన్నమ్మాయి అక్క పుస్తకాల లాట్లోంచి నిద్రాసుందరి అమరచిత్ర కథ లాగింది. చెదిరిపోయిన పుస్తకాలు లోపలికి తోసేసి పుస్తకాలు గూడు మీద కట్టిన విశాలమైన స్లాబుల మీద కూర్చుని చదువుకోవడానికి ఉపక్రమించింది. ఆ గచ్చు స్లాబుల వేడికి కింద కాలిపోతున్నా లెక్క చేయకుండా చకచక ఓ పావుగంటలో పుస్తకం చదివేసింది. అక్కడే బల్ల మీదకు గురి చూసి విసిరింది. కూతురే లేని చిన్నపిల్లకు మళ్లీ తోచడం మానేసింది. తన పుస్తకాల గూడు తెరిచింది. కుక్కి కుక్కి తోసేసిన పుస్తకాలు, పెన్సిళ్ల డబ్బాలు, డ్రాయింగ్ పుస్తకాలు, మెడ్రాసు నుండి మేనమావ తెచ్చిచ్చిన రబ్బరు బొమ్మ, దానికోసం టైలర్ అప్పారావుకు ఆవకాయ లంచం పెట్టి తెచ్చిన రకరకాల గుడ్డముక్కలతో కుట్టిన గౌన్లు, పంజాబీ డ్రెస్సులు, గవ్వలు, చింతపిక్కలు, మగపిల్లలతో జట్టు కట్టి ఆడే 7 పెంకులాట పెంకులు, గెలుచుకున్న గోళీలు, మందిరం కడదామని సేకరించిన ఇంజెక్షన్ సీసాలు, 2 గోటీ బిళ్లలు, క్లాసులో ఫస్ట్ వస్తే ఇచ్చిన వెండి కప్పు, ఇంట్లో వాళ్ల ప్రాణాలు తీసేలా విసిగిస్తూ పీ పీ అంటూ ఊదే బూరాలు అన్నీ ఒక్కసారి మీద పడ్డాయి. విసుగ్గా అన్నీ లోపలికి మళ్ళీ యథావిధిగా కుక్కేసి తవ్వకాల్లో దొరికిన ఓ డ్రాయింగ్ పుస్తకం, పెన్సిల్ పట్టుకుని 2 కొండలు, మధ్యలో సూర్యుడు, ఓ పెంకుటిల్లు, వెనకో 2 కొబ్బరి చెట్లు, పారే సెలయేరు, 4 పద్మాలు, పద్మాల సైజులోనే ఓ గూడు పడవ, ఆకాశంలో ఎగిరే కొంగలబారు చకచక వేసి పడేసింది. వేసిందే కాని చిన్నమ్మాయికి ఆ బొమ్మ తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. ఎందుకంటే ఆ డ్రాయింగ్ పుస్తకంలో ఉన్న 10 పేజీల్లో 8 పేజీల్లో ఇదే సీనరీ. మరో బొమ్మ వేయడానికి రాని తన అశక్తతకు చింతిస్తూ మళ్లీ కటకటాలకు వేలాడుతూ బూరా తీసి ఊదుకోసాగింది. కర్ణ కఠోరమైన ఆ శబ్దానికి ఎవరైనా రాకపోరా అన్న ఆశతో. వచ్చాడు వాళ్ళ పెద్దన్నయ్య నిద్రకళ్లతో. వస్తూనే 2 జల్లకాయలు పీకి వేలు ఊపుతూ బెదిరించి
మళ్ళీ లోపలికి పోయాడు. చిన్నమ్మాయికి రోషం పొడుచుకుని వచ్చేసింది. ఈ ఇంట్లో తనింక ఉండలేననుకుంది. కటకటాల గడి కిర్రుమంటూ జరిపి కాళ్ళకి చెప్పులేన లేకుండా బయటకొచ్చింది. ఏమంత పెద్ద వీధి, అటో 10 ఇటో 10 ఇళ్ళు, వీధి చివరే కాలువగట్టు, గోదారి పాయ. నేల నిప్పుల గుండంలా ఉంది. అలాగే గెంతుకుంటూ పరుగులు పెడుతూ స్నేహితురాలు ప్రేమ ఇంటిదాకా వచ్చి కాళ్ళు కాలకుండా వాళ్ళ రాధామాధవాల గుబురు నీడలో నించుంది. ప్రేమ, రామకృష్ణ లేచి ఉన్నారేమో, తలుపు కొడదామా అనుకుంది. అమ్మో, అసలే వాళ్ళమ్మ టీచరు, తను లేబర్ ఆఫీసర్ గారి కూతురైనా ఆవిడకేం లెక్కాపత్రమా, ఒక్క కసురుతో పొమ్మంటుంది అని స్వగతంలో అనుకుని రివ్వున ఆ ఎండలోనే పరిగెట్టి కాలువగట్టు మీదున్న కృష్ణమందిరానికి వచ్చి అక్కడ అరుగు మీద కూర్చుంది. కృష్ణమందిరం ముందు అప్పుడెప్పుడో వసంత పున్నమికి వేసిన తాటాకుల చలవ పందిరి కింద సేదగా కూర్చుంది చిన్నమ్మాయి. వేడిగా వస్తున్నా గాలి జోరుగా వంటికి తగిలి ప్రాణానికి బాగుంది. ఆ వయసే అంతేమో, ఎండైనా కొండైనా లెక్కలేని వయసు. ఎండిపోయి బీటలేచిన రేగడితో మధ్య మధ్య మిగిలిన నీళ్ల చలమలతో గోదావరి కాలవ శిథిలాలయంలా ఉంది. అదే గోదావరి కార్తీక మాసం నిండు సంద్రంలా ఉంటే తనని సాయం తీసుకుని గుడికొచ్చిన బామ్మ గట్టుమించి అరుస్తున్నా లెక్క చేయకుండా కాలవలో బారలేస్తూ ఈత కొట్టడం గుర్తొచ్చి నిట్టూర్చింది చిన్నమ్మాయి. ఎంత బావుండేవి ఆ కార్తీక స్నానాలు! అట్ల తద్దికి వెన్నెలలో కాలావగట్టని ఇసుకలో ఆడిన ఆటలు, సుబ్బరాయుడు గుడి బయట రావి చెట్టుకు వేసిన తాడెత్తు ఉయ్యాలలు, భయం లేకుండా ఆకాశం అందేలా ఊగడం, మార్గశిరంలో షష్ఠతీర్థాలు, కృష్ణ మందిరంలో భీష్మేకాదశికి ఎక్కడెక్కడి నుండే వచ్చే భజన బృందాలు, వసంత పంచమికి ఆ లోగిళ్లంతా రంగురంగులు ముగ్గులేసి జెండాలు కట్టి గులాలు చల్లుతూ రాధాకృష్ణుల పాటలన్నీ తాళాలు ఢోలక్ వాయిస్తూ పాడడం, తను పాడిన గోపాల, రాధాలోల, గిరిధరబాల, నందలాల పాటకు బహుమతి రావడం, ఇవన్నీ ఎంత సంతోషమైన దినాలు అనుకుంటూ ఆటపాటలకు ఆనకట్టేసిన వేసవి రోజులను తిట్టుకుంది. కానీ ఇప్పుడా ఏ హడావిడీ లేదు, అసలు లోకంలో జనాలే లేరా అన్నట్టుంది. కాలవ కవతల సామర్లకోట రోడ్డు మీద ఒకటి అరా సైకిళ్ల మీద కాకినాడ టౌన్లోకి పోతున్న అరటిగెలల వాళ్ళు, తాటి ముంజులాళ్ళు తప్ప పిట్టలేరు. అంత శూన్య జగత్తులో తనొక్కతే మిగిలినట్టు చిన్నమ్మాయికి ఎక్కడలేని బెంగ వచ్చేసింది. కాసేపటికి కాలువగట్టు మీద ఇద్దరు అమ్మిలు తట్టలు నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ వచ్చారు. మందిరం అరుగు మీద కూలబడ్డారు. నెత్తి మీద చుట్టగుడ్డ విప్పి మొహాలకు పట్టిన చెమట్లు తుడుచుకున్నారు. ఒక తట్టలో ఎండు చేపలు, రొయ్యలునంట, మరొక తట్టలో తాటి ముంజలు. అప్రయత్నంగా ముక్కు మూసుకుంది చిన్నమ్మాయి. పేపనోలా పాపా అంటూ వాళ్ళు నవ్వుతూ అడుగుతూ ఉంటే పౌరుషంగా బ్రాహ్మణుల అమ్మాయినే అంటూ మరింత స్పష్టం చేసింది. చిన్నమ్మాయి నిష్ఠ ఎంతోసేపు నిలబడలేదు. మెల్లగా ముక్కు మూసుకునే చేపల తట్టలోకి తొంగి చూసింది. దానిలో ఉన్న ఒక్కో జీవి పేరు అడిగింది. ఓ 10 నిమిషాలు మొత్తం మత్స్యజాతి, వేట, గాలం ఎలా వేస్తారు, జాలంలో ఎలా పడతారు, ఎలా ఎండపెడతారు, ఎలా బజారుకు చేరుస్తారు ఇత్యాది జంతు శాస్త్ర, ఆర్థిక శాస్త్ర విషయాలన్నీ చేపలమ్మాయితో చర్చించింది. ఇంతలో ముంజులమ్మాయి తీసుకో పాపగారు అంటూ తాటాకు దొన్నెలో అందించిన లేత ముంజుల్ని, మురికి చేతుల్ని అమ్మ లోపల మల్లుగుడ్డేసి కుట్టిన తెల్లని గ్లాస్కో గౌనుకు ఓసారి తుడిచేసుకుని మనసారా తినేసింది. ఎండ కాస్త తగ్గుమొహం పట్టింది. చిన్నమ్మాయి వేసవి తాపము తగ్గింది. ఇంటికి పోవడానికి లేచింది మెల్లగా. కొత్త మిత్రులకు టాటా చెప్పింది. ఎప్పుడైనా వాళ్ళింటికి రమ్మంది. ఎందుకు పాపా, చేపలు కొంటావా అంటూ మేళవాడింది చేపలమ్మి. కాదులే, మా అమ్మ ఊరగాయ పెడుతుంది, పాత చీరలు ఇమ్మంటాను. అమ్మ అనుమతి లేనిదే వరాలు ఇచ్చేసి అటోకాలు ఇటోకాలు ఊపుకుంటూ పోయింది చిన్నమ్మాయి. ఇంటికి చేరిందే కానీ కావాలని కటకటా లోపల నుంచి గడి పెట్టేశారు. ఇప్పుడెలా? చెక్క కుర్చీలో కూర్చుని వాళ్ళ బామ్మ ఊదుకుంటూ ఇత్తడి ఆపుకోరాలో టీ తాగుతోంది. ఆవిడ బయట నిలబడున్న చిన్నమ్మాయిని మహాకోపంగా చూస్తోంది. ఈ లోపున అమ్మ వచ్చింది. ముసలమ్మ, దానికి తలుపు తీసేవంటే నేను నూతిలో దూకుతా, మగరాయిల్లో ఊళ్ళు పట్టి తిరిగి పరువు తీస్తోంది అంటూ జారిపోతున్న ముసుగు సవరించుకుంది. దూకవే బోడిముండా, పీడ వదులుతుంది అని గొణిగింది. అంతే, తలుపులు తెరుచుకోను వీపు మీద అమ్మ దబదబా 4 బాధను అయిపోయింది. చిన్నమ్మాయి పెద్దగా ఇవన్నీ పట్టించుకోదు. కాగితం మంటలా ఒక్క ఏడుపు ఏడ్చి మర్చిపోతుంది. అమ్మది అల్సేషన్ ముక్కు కదా,
చేపల వాసన పట్టేసింది. ఈ పిల్ల ఎక్కడ తిరిగి వచ్చిందో అని తల పట్టుకుని, పా ఇంట్లోకి రాకు, సందులోంచి పోయి నూతి దగ్గర స్నానం చేసిరా అని తోసేసి తలుపులేసుకుంది. చిన్నమ్మాయికి మా అమ్మ ముందు తల కొట్టేసినట్టయింది. నూతిలో నీళ్లు తోడుకుని నెత్తిమించి పోసేసుకుంది. చల్లనీళ్లు ప్రాణాలకు హాయిగా ఉన్నాయి. అలా నీళ్లలో నానుతూనే ఉన్న చిన్నమ్మాయిని దెబ్బలాడి వాళ్ళమ్మ తువ్వాలు విసిరి తుడుచుకోమంది. అలా పెరట గుమ్మాన పడి లోపలికి వచ్చిన చిన్నమ్మాయికి కళ్ళు మిలమిలా సంతోషంతో మెరిసిపోయాయి. ఎప్పుడు కొందో ఏమో అమ్మ పెద్ద స్టీలు బేసిన్ నిండా కుప్పగా పోసిన పందిరిమల్లె మొగ్గలు, సన్నగా పొడవుగా వాళ్ళక్కలా అందంగా సుకుమారంగా పక్కన అరిటాకుల్లో చుట్టి ఉన్న కనకాంబరం మాలలు, మరువం దవనం కొమ్మలు, తెల్లదారపుండా సూదులు విస్తరాకులు కలిపి కుట్టిన పెద్ద అట్ట. ఓ అమ్మా, మాకు జడలు కుడుతున్నావా ఈవేళ? బిగ్గరగా అరిచింది చిన్నమ్మాయి. అవునే, అయితే ఏంటిటా అంటూ తిప్పుకుంటూ వాళ్ళక్క లోపల నుంచి వచ్చింది. ఆ మధ్య దాని ఫంక్షన్కు అమ్మమ్మ కొన్న కొత్త పరికిణి వేసుకుని పౌడరు బొట్టు కాటిగా పెట్టేసుకుని ఎర్రపొళ్ల నెక్లెస్ మెడలో తగిలించుకుని దాని పొడవాటి ఒత్తు జుట్టంతా సాపుగా దువ్వేసుకుని రెడీగా ఉంది పెద్దమ్మాయి. చిన్నమ్మాయి గాభరా వచ్చేసింది. తడితలను ఏదో మమ అన్నట్టు తుడిచేసుకుని ఆ తడి మీదే ఇంత పౌడర్ కొట్టుకుని ఎండకు బాగా పేలిపోయి చెమటలు పడుతున్న ఆ నుదుటి మీద పొడవుగా ఇంత తిలకం పుల్లతో పైకి లాగింది. అమ్మా, ఏ పట్టు పరికిణి వేసుకొనే అంటూ అరిచింది. అమ్మ చెప్పినట్టే అక్కకు మోకాళ్ళ కిందకు వచ్చేసిన ఎర్రంచు ఆకుపచ్చలంగా వేసేసుకుని పువ్వులు పేరుస్తున్న అమ్మ దగ్గరకు పరిగెట్టుకొచ్చింది. మొహాన తెల్ల అట్టల్లా కట్టేసిన పౌడర్తో, ముక్కు మించి కారిపోతున్న తిలకంతో, నీరు కారుతున్న పొట్టి జుట్టుతో నించున్న ఆ చిన్నమ్మాయిని చూసి అంతా పడి పడి నవ్వారు. చిన్నమ్మాయి ఎక్కడ ఉక్రోషపడుతుందో అని అమ్మ భయపడిపోయి చేతిలో పువ్వులు ఆ పట్టాని బేసిన్లో పడేసి కూతురు తల అంతా పొడిగా తుడిచింది. పౌడర్ సరిచేసి ముక్కు తుడిచిందా, చిన్నమ్మాయి ఎర్రని ముక్కుతో సత్యభామలో ఉందట అమ్మ కళ్ళకు. ఆ మాటే అంటూ ఉంటే కొండముచ్చులా ఉందని గేలి చేశారు మిగిలినవారు. జడ కుట్టించుకోవడానికి పెద్దమ్మాయి కూర్చోగానే అమ్మ తనకు తల దువ్వి కుదురుగా పాయలు తీసి పైనుండి గట్టిగా బిగిస్తూ నల్లని పొడవైన కొరడాలంటి జడల్లింది. మధ్యలోంచి సిల్క్ కుచ్చెల బంగారం జడగంటలు కలుపుతూ భలే అందమైన జడ వేసింది. ఆ తర్వాత అబ్బాయిలు చిన్నమ్మాయి మంచి పొడవైన సౌష్ఠవపు మొగ్గలు అందిస్తూ ఉంటే చకచక అట్టకు వేసి కుట్టేస్తోంది. ప్రతి 5 వరుసల తరువాత ఇంట్లో పూసిన చిక్కని కాషాయపు మద్రాసు కనకాంబరాలు దవనం కలిపి బద్దీలు వేసింది. అరగంటలో జడంతా కుట్టి చివర మల్లెల సరాలు కూర్చి వాటి చివర దేశవాళీ గులాబీలను వేలాడదీసింది. అంత అందమైన జడ చూసి అమ్మ నేర్పరితనానికి పిల్లల కళ్ళు ప్రశంసగా మెరిశాయి. మగపిల్లలను వంటింట్లో కాసిన పకోడీలు వేసుకురమ్మని పంపి అమ్మ పెద్దమ్మాయి జడకు చకచక పూల జడ టాకాలు వేసేసింది. కట్టిపెట్టి ఉంచిన బొండుమల్లెల దండ, కనకాంబరాల దండ జడపైన అర్ధచంద్రాకృతిలో అమర్చి పిన్నులు పెట్టింది. ఆ పైన అమ్మ పుట్టింటారిచ్చిన తెల్లరాళ్ల సూర్యచంద్రులను తలకు అటు ఇటు పెట్టింది. మధ్యలో ముచ్చటైన నాగరం పెట్టింది. పెద్దమ్మాయిని ముందుకు తిరగమని చుబుకం పట్టుకుని పొళ్లపాపిడి పిందె పెట్టింది. తన మామిడి పిందెల గొలుసు వేసింది. చెవులకు లోలాకు బుట్టలు పెట్టి 4 పేటల చెంపస్వరాలు పెట్టింది. పుల్లతో దిష్టి తగలకుండా బుగ్గ మీద చిన్న నల్ల అలుగు బొట్టు పెట్టింది. లేచి నిలబడమని చంద్రకాంతరంగు పట్టుపరికిణీలో కొందన బొమ్మలా మెరిసిపోతున్న పెద్దమ్మాయిని తనివి తీరా చూసుకుంది. చిన్నమ్మాయికి కూడా అక్క తెగ నచ్చేసింది. వెళ్ళి గట్టిగా కావలించుకుంది. అబ్బా, బట్టలు జడ నలిపేకే అంటూ మురిపంగా విడిపించుకుంది పెద్దమ్మాయి. ఇప్పుడు చిన్నమ్మాయి వంతు కదా. అన్నలిద్దరూ పకోడీలు, మైసూరు పాకు ప్లేట్లలో సర్ది అందరికీ తెచ్చారు. చిన్నమ్మాయి అల్లం పచ్చడి కావాలంది. బామ్మ, కుళ్ళు ముండకి అల్లం పచ్చడి అంది. చిన్నమ్మాయి వెంటనే బోడి ముండకి దోసకాయ పచ్చడి అంది. అమ్మకు కోపం వచ్చింది. విసురుగా ముందుకు తోసింది. చిన్నమ్మాయి ముందుకు పడింది. కోపంతో చిన్నమ్మాయి పకోడీలు ప్లేటు విసిరేసింది. పకోడీలు పూల బేసిన్లో పడ్డాయి. అమ్మకు కోపం తారాస్థాయికి చేరుతోందని గ్రహించి 17 ఏళ్ల పెద్దబ్బాయి కలుగు చేసుకుని అమ్మకన్నా ముందు చిన్నమ్మాయిని శాంతింప చేయాలని గ్రహించి, చాలు, దీన్నెవరూ ఏమీ అనడానికి వీల్లేదు. దీనిలా మీకెవరికైనా అన్ని పరీక్షల్లో 100కి 100 వచ్చాయా? రాలేదు కదా, నోరు మూసుకోండి అని గద్దించాడు. అమ్మ చిన్నదాన్ని ఒక్క గుంజి గుంజి తనకెదురుగా కుదేసింది. పొద్దున్నే బళ్ళకు పంపుతూ 4 బారు జడలు వెయ్యలేక చిన్నపిల్లకు పొట్టు చుట్టి చేయించేసి 2 పోనీ టైల్స్ వేసేది. ఈరోజు అలాగే 2 పోనీ టైల్స్ వేసింది. వాటికి నల్లదారాలతో 2 పెద్ద సవరాలు కట్టి జడలల్లింది. చకచక పావుగంటలో 3 గజాల మల్లెమాలలు సున్నితమైన వేళ్లను వేగంగా నేర్పుగా తిప్పుతూ అల్లేసింది.
వాటిని చిన్నమ్మాయి 2 జడలకు నిండుగా చుట్టేసింది. ఆ జడ నుండి ఈ జడకు ఉయ్యాలలాగా మాల వేసింది. తలో జడలో తలో గులాబీ గుచ్చింది. కొయ్యగండ్లు వచ్చిన చెవి కన్నాలకు ఆ పుల్లలే ఉంచేసింది. చిన్నమ్మాయికి దాని ఆంజనేయ స్వామి బిళ్ళ బంగారు గొలుసు వేసింది. ఆ చార్మినార్ గాజులు వేసుకోపో అంది. ఈ తేడాలను చూస్తున్న చిన్నమ్మాయి మనసు లావాలా కొతకొతలాడుతోంది. దానికి తగ్గట్టే కాళ్ళకి దండం పెడుతూ ఉంటే బామ్మ పెద్దంపాయికి 10 రూపాయలు, ఈవిడికి 5 ఇచ్చింది. ఆ అవతారాలతో అప్పచెల్లెళ్ళిద్దరూ పేటంతా తిరిగారు. పెద్దలకి దండాలు పెట్టారు. అందరూ పెద్దమ్మాయి బుగ్గలు పుణికి మెచ్చుకుని రూపాయో 2 రూపాయలో చేతిలో పెట్టారు. చిన్నమ్మాయి బుగ్గలు నొప్పెట్టేలా సాగదీశారు. ఆ 2 జడల పూల జడను చూసి ముసిముసి నవ్వులు కూడా నవ్వుకున్నారు. తన 10 ఏళ్ల జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదనుకుంది చిన్నమ్మాయి. ఇంటికొస్తూనే రాత్రి వంటకి కత్తిపేట ముందేసుకుని అరటికాయలు తరుగుతున్న అమ్మ ఎదురుగా నిలబడింది. అమ్మ తలెత్తి చూసింది. చిన్నమ్మాయి మౌనంగా జడకు చుట్టిన పూలదండలు పరపరా కిందకి లాగింది. దారాలకు ఉరేసినట్టు మల్లెపూలన్నీ విగతగా నేలంతా రాలిపోయాయి. కసిగా ఇంకా పీకింది, ఇంకా పీకింది. 2 సవరాలు చేతికొచ్చేంత వరకు పీక్కుంది. ఆ రెంటిని పట్టుకుని అమ్మ మీదకు విసిరేసింది. సన్నని బంగారు గొలుసు మెడకోసేలా లాక్కుంటూ ముక్కలు చేసి మూలకు విసిరింది. అమ్మ నిశ్చేష్టే అయ్యింది. పిల్లలు బెత్తరపోయారు చెల్లిని చూసి. పక్కనే కృష్ణాజనంపై కూర్చుని రుద్రాక్ష తావడం తిప్పుతూ ధ్యానం చేస్తున్న బామ్మ కోపం ముంచుకురాగా అసంకల్పితంగానే చిన్నమ్మాయి మీదకి రుద్రాక్ష తావడం గురి చూసి విసిరింది. అమ్మా అని కన్ను ఒక చేత్తో పట్టుకుని చేతికందిన పూలబుట్ట బామ్మ మీదకి విసిరింది. అమ్మ భద్రకాళి అయ్యింది. కత్తిపేట పట్టుకుని ఒక్క ఉదుటను లేచి చిన్నమ్మాయికేసి రౌద్రంగా ఉరకపోయింది. చిన్నమ్మాయి భయంతో పెరట్లోకి పరిగెట్టి ఉరుకుతూ ఏడుపుతో వెక్కుతూ పెరట్లో తాతల నాటి నుండి ఉన్న పొడుగాటి మామిడి చెట్టును కోతిలా చకచక ఎక్కేసింది. ఓ పక్క పరికిణీ కాళ్ళలో అడ్డుపడుతున్నా కొమ్మ మించి కొమ్మ అందుకుంటూ చిటారి కొమ్మకి చేరి ఓ పెద్ద కొమ్మ మీద పొట్ట అంచుకుని కరుచుకున్నట్టు కూర్చుంది. అమ్మకు గుండె ఆగిపోయింది చిన్నదాని అఘాయిత్యానికి. ఎవరైనా చెట్టు ఎక్కారా దూకేస్తా అంటూ చిన్నమ్మాయి కీచి గొంతుతో అరుస్తోంది. అమ్మ కూడా కుర్రాళ్ళని చెట్టు ఎక్కకుండా వారించింది. అక్క వచ్చి దిగవే, నా అమర చిత్ర కథలన్నీ నీకే ఇచ్చేస్తా అంటూ ఆశపెట్టింది. అయినా దిగలేదు. ఈ లోపున వాళ్ళ నాన్నగారు వచ్చి నలికిడయింది. అమ్మ ఇంట్లో గొడవలేవి నాన్నగారికి చెప్పి విసిగించదు. పూల జడ వేసుకున్న పెద్ద పిల్లను చూసి నాన్నగారు చాలా ముచ్చటపడ్డారు. నిలువుటద్దంలో పూల జడ కనిపించేలా ఫోటోలు తీశారు. చిన్నదేది అంటూ చుట్టూ కళ్ళతో వెతికారు. బామ్మగారు ఏదో మాయమాటలు చెప్పి మాట మరిపించారు. అంతే. ఒక్కసారి నాన్నగారు ఆయన గదిలోకి వెళ్ళిపోతే అన్నీ అక్కడికే ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకుంటూ ఉండిపోతారు. వేసవి అవడం వల్ల రాత్రి 8ంటికి చీకటయింది. చిన్నమ్మాయి కింద కొమ్మల మీదకొచ్చి చెట్టు మీదకి వచ్చి చేరిన పక్షులను పలకరిస్తోంది. అవి నిద్రమత్తులో ఎగరనూ లేక గోళ్లలో బజ్జునే ఏవో కువకువలతో జవాబులిస్తున్నాయి. 8ంటికి భోజనాల వేళ చిన్నదాన్ని పిలుచుకురమ్మని పిల్లల్ని పంపింది అమ్మ. రానంది చిన్నావిడ. అమ్మ బతిమాలద్దంది. భోజనాలయ్యాక అమ్మ పన్నాటికని గారెల పప్పు రుబ్బడానికి వచ్చింది. ఇంటి చుట్టూ లైట్లేసింది. చిన్నమ్మాయి చెట్టు మించి అమ్మనే చూస్తోంది. అమ్మ పిలిస్తే బావుండుని అనుకుంటోంది. అమ్మ దీక్షగా పప్పు రుబ్బుతోంది. చిన్నమ్మాయికి ఉదయం నుండి తిరిగిన తిరుగుడు తాలూకా అలసట, ఆకలి, దాహం, దుఃఖం, అవమానంతో ఏడుపు తన్నుకొస్తోంది. దాన్ని రోషం ఆపుతోంది. కాసేపటికి లైట్లు ఆర్పకుండానే అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. తమ ఇంటి వెనకనే ఉన్న నిర్మానుష్య పురాతన దేవాలయాన్ని చీకట్లో చూస్తూ ఉంటే చిన్నమ్మాయికి బెంబేలుగా ఉంది. గట్టిగా అరిచి నాన్నగారిని పిలిచి తనకు జరుగుతున్న అన్యాయాలు, మిగిలిన వారి దౌర్జన్యం చెప్దామా అనుకుంటోంది. ఇంతలో వంటింటి తలుపు తెరుచుకుంది. అమ్మ బయటకొచ్చింది. పెరటి వరండా మీద చాప పరిచింది. ఏవో గిన్నెలు సర్దింది. చెట్టు కిందకొచ్చింది. పిల్లకు కడుపులోంచి దుఃఖం, ఆనందం ముంచుకొచ్చాయి. దిగు అంది అమ్మ. ఆ స్వరంలో కోపం లేదు, దయ, ప్రేమ, మార్దవం తప్ప మరింక బెట్టు చేయలేకపోయింది చిన్నమ్మాయి. చకచకా దిగి అమ్మని చేరింది. అమ్మ గట్టిగా కావలించుకుంది. అమ్మ కళ్ళలో నీళ్లు. నుదుట ముద్దు పెట్టుకుని చిన్నమ్మాయిని నూతి దగ్గరికి తీసుకెళ్లి చల్లనీటితో చేతులు మొహం కడిగి తన మెత్తని చీర కొంగుతో తుడిచింది. వరండాలో వేసిన చాప మీద 2 వెండి కంచాలు పెట్టింది. ప్రశ్నార్థకంగా చూసిన చిన్నమ్మాయితో రెండోది నాకే అంది. కూరన్నం, చారన్నం తినగానే అమ్మ 2 కంచాల్లో మల్లెపూ వంటి అన్నం వేసి కంచాల నిండుగా మీగడపాలు పోసింది.
మరో గిన్నె నుండి ముక్కల పులుసులో పులుసు ముక్కలన్నీ గరిటతో తీసి ఇద్దరి కంచాల్లో వేసింది. ఇద్దరూ ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకుని పక్కన నవ్వుకున్నారు. అది వారిద్దరికే ప్రత్యేకమైన అభిరుచి. అన్నాలు తినేశాక సామాన్లన్నీ నూతి చప్పటా దగ్గర పడేసింది అమ్మ. తులసికోట గూట్లో ఉన్న దీపంలో నూనె పోసి వత్తి ఎగదోసింది. చాప మీద కాళ్ళు కిందకు వేలాడేలా కూర్చుంది. చిన్నమ్మాయిని చేతులు చాచి ఇలా రా అని పిలిచింది. ఒళ్ళోకి లాక్కుని గట్టిగా కౌగిలించుకుని బుగ్గలంతా ముద్దు పెట్టుకుంది. పక్కనే కిటికీలో పెట్టిన బసంతమాలతి లోషన్ తీసి చెమటకాయలతో పేలిపోయిన నుదురు, చెంపలు, వీపుకు మృదువుగా రాసింది. ఆ పట్టుపరికిని తీసేసి దండం మీద ఆరేసిన నూలు గౌను వేసింది. బాదం చెట్టు ఆకులు విసనకర్రలు విసురుతూ వేసవి తాపం తీరుస్తున్నాయి. అమ్మ, చిన్నమ్మాయి ఆ చుక్కల ఆకాశాన్ని చూస్తూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. అన్నలు, అక్కలు మరో 5 ఏళ్లకు బయటికి వెళ్ళిపోతారుగా, మరి వాళ్ళకు కాస్త ఎక్కువ చూసి పంపాలి కదా నేను. ఆ తర్వాత మనిద్దరమే మిగులుతాం. అప్పుడు అమ్మ అచ్చంగా నీదే, అన్నీ నీవే. మనిద్దరం కలిసి సినిమాలు చూడొచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, మామయ్యలు ఊర్లెళ్ళొచ్చు. నువ్వు వేసవి సెలవుల్లో రోజూ పూల జడ వేయించుకోవచ్చు. నా నగలని నీకే కదా చిన్న తల్లి. నువ్వు మా అమ్మవురా, నా కోసమే మళ్ళీ పుట్టావు. నాలాగే బోల్డంత బుర్రతో, అల్లరితో అంటూ అమ్మ చెబుతూ ఉంటే నిద్ర కూరుకుపోతున్న కళ్ళతో అమ్మ నడుమ్మించి తన ఎడమకాలు తిప్పి, అమ్మా, ఎందుకు నేను మీ అమ్మను అని అడిగింది చిన్నమ్మాయి. మా అమ్మకు కూడా నీలాగే ఇట్టు కోపం. ఒకరోజు నేను విసిగించానని నా 10 ఏళ్లప్పుడు ఎత్తి వీధిలోకి విసిరేసింది అని పకపక నవ్వింది అమ్మ. చిన్నమ్మాయికి నవ్వు రాలేదు. 10 ఏళ్ల అమ్మకు తన లేత చేతులతో నడుం రాయసాగింది. ఇలా పెళ్ళయ్యే వరకు అమ్మను దేనికో దానికి అలకలతో, కోపాలతో విసిగిస్తూ సాధిస్తూనే ఉంది చిన్నమ్మాయి. పెళ్ళి అవడంతోనే అమ్మ మీద అలకలు, విసుగులు ఆయన మీదకు మళ్ళినా అమ్మంత శాంతమూర్తే దొరికాడు చిన్నమ్మాయికి. అమ్మ చెప్పినట్టు అక్క, అన్నలు నిజంగానే వెళ్ళిపోయారు. చాలా దూరం, అమెరికాకు. బామ్మ వెళ్ళిపోయింది, నాన్నగారును. ఇప్పుడు చిన్నమ్మాయికి 57 ఏళ్ళు, అమ్మకి 85. అమ్మ మరుపులతో, అలకలతో, ముదిమి బాధలతో తనతోనే ఉండిపోయిన చిన్నమ్మాయిని విసిగిస్తూనే ఉంటుంది. చేతిలో ఏముంటే అది మీదకు విసురుతుంది, అన్నం తిననంటుంది, మందులు ఉమ్మేస్తుంది. కానీ చిన్నమ్మాయికి అస్సలు కోపం రాదు. నవ్వుతూ ప్రేమగా అమ్మ తల తన బొజ్జకు ఆంచుకుని వీపంతా మాయిశ్చరైజర్ రాస్తుంది, డైపర్స్ మారుస్తుంది సహాయకురాలి సాయంతో. స్పాంజి బాత్ చేయించి మెత్తని గుడ్డలతో తుడుస్తుంది. మల్లెపూ వంటి పక్కేసి మల్లె చెండులా పడుకోబెడుతుంది అమ్మను. అయితే మొన్ననే ఈ మధ్య చిన్నమ్మాయి మళ్ళీ అమ్మను తెగ విసిగించింది. అమ్మను అంతిమయాత్రకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ, అమ్మ చల్లని చెయ్యి పట్టుకుని వదలకుండా. మీరింతవరకు అమ్మని విసిగించే చిన్నమ్మాయి కథ విన్నారు. రచన శ్రీమతి శశికళ ఓలేటి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ తెలుగు తల్లి కన్నడ జూలై మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.